రైట్ హైదరాబాద్ లో జంట జలాశయాల గేట్లను జలమండలి అధికారులు ఓపెన్ చేశారు. ఉస్మాన్ సాగర్ 10 గేట్లను 2 అడుగుల మేర, హిమాయత్ సాగర్ 4 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 2900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మంచిరేవుల కాల్వట్టుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. జాగిర్ బండ్లగూడ, మూసారాంబాగ్, మలాక్పేట్, గోల్నాకా ప్రాంత వాసులకు అలర్ట్ జారీ చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1762.25 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1788.85 అడుగులుగా ఉంది. మూసారాంబాగ్ వద్ద వరద ప్రభావం భారీగా పెరిగింది. అయినా సరే పాదాచార్ల బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎలాంటి భద్రతా చర్యలు అధికారులు చేపట్టలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. सागर हिमायत सागर के गेटा खोल दिए, यहाँ पूरे पानी का फ्लो बढ़ गया है, पब्लिक पूरी जा रही, लेडीज है, छोटे छोटे बच्चे जा रहे हैं, उन्होंने कुछ गिर गए पड़ गए, पुलिस का बंदोबस्त नहीं है। आप लोग मीडिया से हम गुजारिश कर रहे हैं और गवर्नमेंट से गुजारिश कर रहे हैं कि इसको बंदोबस्त करिए पुलिस का। कोई है नहीं देखने वाले, जीएमसी वाले भी नहीं है कोई भी। आपसे गुजारिश है कि आके जरा देखिए बोल के भाई। यहाँ पर हुसैन सागर हिमायत सागर రెడ్ దింగ్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, మోందర్ తుఫాన్ మొత్తంగా కూడా అయితే నిన్నటి నుండి తీరం దాటిన తర్వాత కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని నాగర్ కర్నూలు, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంట్లో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు నాగర్ కర్నూలులో 16.73 సెంటీమీటర్ల వర్షపాతం, భారీ వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా నల్గొండలో చూసుకుంటే 13.13 అయితే సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలులో చూసుకుంటే కనుక 11.14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తిలో 9.9% వర్షపాతం నమోదైంది. రంగారెడ్డిలో చూసుకుంటే కనుక 8.38% వర్షపాతం నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా పలు జిల్లాలో కొన్ని అలర్టుగా జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలను కూడా చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్పల్లి అయితే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఈ రోజు అయితే మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఏదైతే జిల్లా కలెక్టర్లు ఉన్నారో కలెక్టర్లు అందరూ కూడా అధికారులతో సమావేశాలు నిర్వహించారు, సమీక్షలు కూడా చేస్తున్నారు. అంత ప్రాంత ప్రజలను అలర్ట్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం తోలుగా కూడా ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలు మొత్తం తోలుగా కూడా చూసుకుంటే అయితే సామాన్యంగా వర్షపాతం నమోదవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు జలమండలి అధికారులు కూడా అయితే జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఉస్మాన్ సాగర్ గానీ ఇటు హిమాయత్ సాగర్ గానీ ఈ జంట జలాశయాలు అయితే వరద పోటెత్తుతుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా నిన్నటి నుండే అయితే 10 గేట్లు, ఇది ఏదైతే ఉస్మాన్ సాగర్ ఉందో ఉస్మాన్ సాగర్ 10 గేట్లని 2 అడుగుల మేర ఎత్తేసి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. అదేవిధంగా హిమాయత్ సాగర్ 4 గేట్లను ఎత్తేసి 2 అడుగుల మేర ఎత్తేసి నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. మొత్తం 2900 క్యూసెక్ నీటిని కిందికి వదిలిపెడుతున్న వలన ఏవైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. అక్కడ జిహెచ్ఎంసీతో పాటు ఇటు హైడ్రా సిబ్బంది కూడా మొత్తం ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నారు, కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.
అత్యవసరం ఉంటే తప్ప రోడ్లపైకి రాకూడదు అంటూ కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు ఏవైతే ఉంటాయో మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ, కొండాపూర్ లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకు కూడా వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించుకోవాలి అంటూ కూడా సూచనలు చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక జిహెచ్ఎంసీ ప్రాంత ప్రజలకు కూడా అలర్ట్ చేశారు. మొత్తం ఎక్కడికక్కడ అయితే వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముందస్తుగా వాటిని గుర్తించడం జరిగింది. వాటిని గుర్తించిన హైడ్రో సిబ్బంది మొత్తం కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఈ ప్రాంతంలో చూసుకుంటే మూసీ నదికి ఇప్పటికే వరద పోటెత్తుతుంది కాబట్టి ఇటు ముషరంబాగ్ కానీ, ఇటు చాటర్గేట్ కానీ, ఇటు మలక్పేట సైడ్ మొత్తం కూడా ఆ ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో, మూసీ పర్యాటక ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎగువ జిల్లాల నుండి వికారాబాద్ కానీ, రంగారెడ్డి కానీ ఎగువ జిల్లాల నుండి భారీ వర్షాలు కూడా కురిస్తే మాత్రం ఈ జంట జలాశయాలకు మరింత వరద పోటెత్తుతుంది కాబట్టి అప్పుడు ఇంకా కొన్ని గోడ్లను కూడా తెరిచారంటే మాత్రం ఇక్కడ మూసి ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మంచిర్యాల దగ్గర మొత్తం కూడా రాకపోకలు ఇప్పటికే బంద్ చేశారు. మొత్తం అక్కడ వాహనదారులను ఎవరిని కూడా అలో చేస్తలేరు కాబట్టి ఈ మూసి పర్యాటక ప్రాంతాలందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి రాబోయే 1-2 గంటల లోపల హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.